ఒకప్పుడు కమీడియన్ గా జబర్దస్త్ స్టేజ్ మీద స్కిట్లు చేసిన సుడిగాలి సుధీర్ ఇప్పుడు హోస్ట్ గా మారి ఎన్నో షోలు చేస్తున్నాడు. ఆహా ఓటీటీలో సర్కార్, జీ తెలుగులో సరిగమప లిటిల్ ఛాంప్, డ్రామా జూనియర్ సీజన్ 8 షోలని హోస్ట్ చేసిన సుధీర్ ఇటీవలే ఆట షోకి కూడా హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మొదలైన ఈ షో అటు డాన్స్ ఇటు ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ని ఫిదా చేస్తోంది. ఇందులో మెంటార్స్ గా ఉన్న నలుగురితో సుధీర్ చేస్తున్న కామెడీ బాగా క్లిక్ అవుతోంది. ముఖ్యంగా సీరియల్ నటి కావ్యశ్రీతో సుధీర్ చేస్తున్న ఫ్లర్టింగ్ కూడా మామూలుగా లేదు. అంతకుముందు సర్కార్ ఫ్యామిలీ స్టార్స్ షోలో కావ్యశ్రీ, సుధీర్ 1-2 ఎపిసోడ్స్ లో కలిసి కనిపించారు. అప్పుడు వీళ్లు చేసిన డాన్స్ వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఇక ఇప్పుడు కావ్యతో సుధీర్ కలుపుతున్న పులిహోరకి బాగానే క్రేజ్ వస్తోంది. ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చింది. ఇందులో బిట్టు అనే కంటెస్టెంట్ స్టేజ్ మీద డాన్స్ చేస్తూనే టేస్టీ పులిహోర రెడీ చేసేసింది. రఘు మాస్టర్ అయితే ఈ పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయి బిట్టు ఎక్స్ప్రెషన్స్ అదిరిపోయాయి అంటూ మెచ్చుకున్నారు. ఇక ఈ పులిహోరని జడ్జీలకి రుచి చూపించింది బిట్టు. నా నోరు ఊరిపోతుంది అంటూ రంభ అన్నారు. ఇక సుధీర్ మెండర్స్ దగ్గరికి వెళ్లి వాళ్లకి కూడా పులిహోర ఇచ్చాడు. కావ్య అయితే పులిహోర టేస్ట్ చేసి చాలా బావుంది అంటూ మొత్తం లాగించేస్తుంటే నాకు కొంచెం ఉంచండి, మొత్తం మీరే తినేస్తున్నారని సుధీర్ అన్నాడు. దీంతో సుధీర్ కి కావ్య స్పూన్ తో పులిహోర తినిపించింది. ఇక దీనికి సుధీర్ తెగ సిగ్గుపడిపోతూ స్టేజ్ మీదకొచ్చి పులిహోర ఎందుకో తీయగా అనిపించింది అని డైలాగ్ వేశాడు. ఈ డైలాగ్ వినగానే అయ్య బాబోయ్ అంటూ నిహారిక తలపట్టుకున్నారు. ప్రోమో చివర్లో హీరోయిన్ రంభ తన హిట్ సాంగ్ కి డాన్స్ చేశారు. అప్పుడు చూసిన అదే లుక్, అదే గ్లామర్ తో రంభ చేసిన పర్ఫార్మెన్స్ అందరికీ కనుల విందు చేసింది. ఈ పర్ఫార్మెన్స్ అయ్యాక సుడిగాలి ఒక డైలాగ్ కొట్టాడు. ఆవిడికి కాళ్లెక్కడ నొప్పొస్తాయోనని నాకు టెన్షన్ గా ఉంది అని సుధీర్ అనగానే డాన్స్ కి ఏ నొప్పి తెలియదండి అంటూ రంభ నవ్వుతూ చూపించారు. ఈ ఎపిసోడ్ కి లావణ్య త్రిపాఠి కూడా గెస్ట్ గా వచ్చారు.